సార్ ఇవే కాదండి, అగ్రిగోల్డ్ ఆస్తులు బోల్డన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మనుషులే కొనుక్కున్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు. చంద్రబాబు నాయుడుతో రోజు పక్కన ఉండేవాళ్ళే కొనుక్కున్నారు. ఎవరిని అరెస్టులు చేయరు. ఇది అగ్రిగోల్డ్ ఆస్తి కాదు, అగ్రిగోల్డ్ జీవోలో ఇచ్చిన సర్వే నంబరు కాదు. పోనీ గవర్నమెంట్ నిజంగానే ఆ నంబర్ తీసుకుని సర్వే చేస్తే ఈ భూమి అయితే పోనీ జగన్మోహన్ మన జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో వేధించవచ్చు. అది కాదు కదా. ఆ సర్వే నెంబర్ తీసుకొచ్చి ఫీల్డ్ సర్వే చేసినా కూడా ఆ భూమి ఇది కాదు. ఆ భూమి ఎక్కడ ఉంది, ఈ భూమి ఎక్కడ ఉంది. నిజంగానే జోగి రమేష్ గారి కుటుంబం తప్పు చేస్తే ఎవరైనా ఎందుకు వస్తారు? ఎవరైనా జోగి రమేష్ గారు మాత్రం బాధపడేదే ఉంటుంది. ఇక్కడ అక్రమ కేసు కాబట్టి ఎవరైనా సరే అంటే తండ్రిని ఏమీ చేయలేక పిల్లలను కూడా నువ్వు కక్ష సాధించడానికి కేసులో తప్పుడు కేసులు పెడుతున్నావు అనేది ఇక్కడ సమాజం బాధపడేది ఎవరైనా సరే. అంటే రాజకీయ కక్ష కోసం ఎంతకన్నా బరిదెగించి వెళ్తారు వీళ్ళు. తండ్రిని ఏమీ చేయలేక కొడుకుని అన్యాయంగా అక్రమంగా ఇరికిస్తున్నారని చెప్పని ఇవాళ పొద్దున్న జోగి రమేష్ గారి భార్య మాట్లాడుతుంది, నీకు పిల్లలు ఉన్నారయ్యా, మనవడు ఉన్నాడు, కొడుకున్నాడు, ఇవన్నీ ఉసురు పోసుకుంటున్నారని చెప్తుంది ఆవిడ. నిజంగా చేసి ఉంటే మమ్మల్ని లోపల ఏమని చెప్తున్నారు, ఉరేసుకుంటామని చెప్తున్నారు కదా రమేష్ గారు. నిజంగా ఇది తప్పే అని కనుక నిరూపిస్తే ఖచ్చితంగా మేము ఉండమని చెప్తున్నాడు ఆయన. ఈ పాపాలకు అంతం లేదు. ఖచ్చితంగా ఈ పాపాలని పటాపంచలు చేసేదానికి అందరం పోరాడతాం.